మేమందరము నిండు మనసుతో ఆయన పనిచేయడానికి ముందుకు సాగుతున్నాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, సహవాసానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ సొంతం చేసుకోవాలని, అడుగుపెట్టి ప్రతి స్థలము దేవుడు మనకి ఇవ్వాలని, మనందరం కూడా దేవుని రాజ్యం కట్టాలని ప్రార్థన చేయండి. మీరు కూడా మరి ఆశ కలిగిన వారు నెక్స్ట్ ట్రిప్కైనా రండి. మనందరము దేవుని పని చేస్తూ సువార్త చేద్దాం, ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ఆత్మీయ విలువలతో అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. దయచేసి మరి ప్రభు చెప్పిన నన్ను అడుగుము జన్మలో స్వాస్థ్యముగాను భూమిని దిగంతంలో సొత్తుగానే ఇస్తానని చెప్పారు కదా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్నారు. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానాలు హిందూ దేశంలో నీ సేవ వన్నికెక్కింపజేస్తానని మన పితరులైన భూషణమయ్య గారికి ఇచ్చినటువంటి వాగ్దానాలని మనము సొంతం చేసుకుందాం. మరి మన దేశమంతా సువార్త చేస్తూ అనేక ఆత్మలను ప్రభు కొరకు గెలుద్దాం, ఆయన సేవను చేద్దాం, ఆయన కొరకు ఉపయోగపడదాం. మరి ప్రభు కృపను బట్టి ఇప్పుడు అరకు వ్యాలీ, పాడేరు వైపు వెళ్ళి దేవుని మాటలు చెప్పడానికి ఆశిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. మనందరం కూడా ఎక్కువ ప్రార్థనతో సిద్ధపడదాం. మీరు కూడా దయచేసి ఎక్కువ ప్రార్థన చేయండి. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.